23 వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి క్యాండిడేట్స్ ఎక్కువ ఇదే డౌట్ అయితే అడుగుతున్నారు. మనకి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ లో ఈ యొక్క కోర్సు టైప్ దగ్గర ఆర్జీ అని గాని, ఆర్జీఎస్ గాని, ఎస్ఎఫ్ అని గాని, ఎస్ఎఫ్ఎస్ గాని ఏవైతే కోర్సెస్ అయితే ఉన్నాయో కోర్స్ అయితే ఇందులో ఫీజు రిమెంట్స్ అనేది వస్తుందా రాదా దీనికి సంబంధించి కంప్లీట్ గా అయితే మీకు ఇందులో అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఒకవేళ మీరు బై మిస్టేక్ ఫ్రీజ్ గాని క్లిక్ చేస్తే ఎప్పుడు అన్ఫ్రీజ్ అవుతుంది అనేది కూడా డీటెయిల్ గా అయితే మీకు ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వచ్చేయండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతే ఇంకా లేట్ చేయకుండా వీడియోల టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ పీజీ ఈసెట్ 2023 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు మనకి 11th సెప్టెంబర్ అండ్ మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే గమనించినట్టయితే 12th సెప్టెంబర్. అంటే ఓవరాల్ గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేటు 12th సెప్టెంబర్. అండ్ ఒకవేళ మీరు బై మిస్టేక్ కానీ మీ అంతటికి మీరే ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే, అంటే డైరెక్ట్ ఇక్కడే ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే మీకు ఎప్పుడు అన్ఫ్రీజ్ అవుతుందంటే మనకి సెప్టెంబర్ 12వ తారీఖున అన్ఫ్రీజ్ అయితే అవుతుంది. మీరందరూ కూడా అంటే ఎవరైతే ఫ్రీజ్ క్లిక్ చేశారో వాళ్ళందరికీ కూడా అన్ఫ్రీజ్ అయితే అయిపోతాయి. సో ఒకవేళ మీరు బై మిస్టేక్ మీరు ఫ్రీజ్ కానీ ఇప్పుడు క్లిక్ చేసి ఉంటే అప్పుడైతే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ 12వ తారీఖు కానీ మీరు ఫ్రీజ్ కానీ క్లిక్ చేస్తే ఇంకెగైన్ చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఎక్కువ మంది క్యాండిడేట్స్ అయితే అడుగుతున్నారు, బ్రదర్ ఇక్కడ కోర్సు టైప్ దగ్గర ఆర్జీ అని గాని, ఆర్జీఎస్ గాని, ఎస్ఎఫ్ అని గాని, ఎస్ఎఫ్ గాని, ఎస్ఎఫ్ఎస్ అని గాని అంటే ఇక్కడ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్సెస్ గాని సెలెక్ట్ చేస్తే ఆ కాలేజీ లిస్ట్ అయితే వస్తుంది. అయితే వీటికి అన్నిటికీ ఫీజు రిమెంట్స్ అనేది వస్తుందంటే అన్నిటికి ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. మీకు ఇందులో ఏ కాలేజ్ మీరు ఆప్షన్ పెట్టుకున్నా అన్నిటికి కూడా మనకి ఈ యొక్క ఫీజు రిమెంట్స్ అనేది మీకు వస్తుంది. ఎవరికైతే యూనివర్సిటీ కాలేజీలో సీట్ అనేది వస్తుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా. అయితే ఇందులో మనకి గమనించినట్టయితే ఇది ఓన్లీ గేట్ అండ్ జీపీఏటీ వాళ్ళకి మాత్రమే. హెల్ప్ లైన్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే జస్ట్ పీజీ సెట్ వాళ్ళకి జస్ట్ ఈ యొక్క అన్ని కూడా కోర్సు టైప్ మాత్రమే. ఇందులో ఏ ఆప్షన్ పెట్టుకున్నా కూడా మీకు ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఓన్లీ యూనివర్సిటీ మాత్రమే. మీరు గమనించినట్టయితే ప్రైవేట్ కాలేజీలో కానీ ఈ కోర్సు కానీ వస్తే మీకు ఫీజు రిమెంట్స్ అనేది రాదు. ఒకవేళ మీకు యూనివర్సిటీలో ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. గేట్ అండ్ జీపీటీ వాళ్ళకి మాత్రమే మనకి ఇది ప్రొవైడ్ చేశారు. మనకి గమనించినట్టయితే అఫీషియల్ మనకి పీజీ సెట్ లో డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి గమనించినట్టయితే ఎక్కడా కూడా మనకి ఈ కోర్సు టైప్ కానీ మనకి ఎక్కడా కూడా ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా, మనకి ఏది వచ్చినా కూడా అంటే 4 కోడ్లో ఏది మీకు వచ్చినా కూడా ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఓకేనా, మీకు ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీస్ ఉంటే అందరికీ కూడా యూనివర్సిటీలో వస్తే మీకు ఫీజు రిమెంట్స్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు అటెన్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏపీ పీజీ సెట్ ర్యాంకర్స్ హూ సెక్యూర్ అడ్మిషన్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రిమెంట్స్. ఓన్లీ మనకి యూనివర్సిటీ కాలేజెస్ లో మాత్రమే ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. మనకి ప్రైవేట్ కాలేజీలో ఫీజు రిమెంట్స్ అనేది రాదు. ఓకేనా, ఒకవేళ మీకు యూనివర్సిటీ కాలేజీలో కానీ సీట్ వచ్చేసింది అనుకోండి, ఇందులో ఏ కోడ్ వచ్చినా మీకు ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. సో ఎవ్వరు కూడా వర్రీ పడద్దు. ఒకవేళ మీరు ఎవరైనా ఆప్షన్స్ కానీ ఆర్జీఎస్ కానీ లేదా ఎస్ఎఫ్ఎస్ కానీ ఒకవేళ పెట్టకపోతే ఆప్షన్స్ అయితే యాడ్ చేసుకోండి. మనకి పక్కాగా అయితే ఫీజు రిమెంట్స్ అయితే వచ్చేస్తుంది. ఎవరు కూడా టెన్షన్ అయితే పడద్దు. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా డేట్ అనేది లాస్ట్ కి వచ్చేస్తుంది కాబట్టి మనకి తొందరగా వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ చేసుకోండి. అండ్ సేవ్ చేసుకున్నప్పుడు 1కి 2 సార్లు సేవ్ చేసుకోండి. ఓకేనా, ఒక్కొక్కసారి సేవ్ అయితే అవటం లేదు. సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేసుకోండి. లాస్ట్ ఎప్పుడైతే మీరు ఓకే అనుకుంటే ఫ్రీజ్ అని క్లిక్ చేసేసుకోండి. ఒకవేళ మీరు ఏమి మార్చు ఇంక ఇదే ఫిక్స్ అనుకుంటే ఫ్రీజ్ క్లిక్ చేసేసుకోండి. లేదా లాస్ట్ డేట్ అయినా ఫ్రీజ్ అనేది క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఆప్షన్స్ ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ కానీ లేదా సేవ్ అవ్వకపోవడం అయితే జరుగుతుంది. సో మీకు ఎందుకైనా మంచిది మీరు ఫ్రీజ్ అనేది క్లిక్ చేసేసుకోండి. లాస్ట్ లో ఆప్షన్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ఇక్కడ గమనించినట్టయితే సెప్టెంబర్ 15వ తారీఖున ఫ్రైడే అయితే మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. వన్స్ రిలీజ్ చేసిన వెంటనే కాలేజీకి రిపోర్ట్ చేయడానికి 19th నుంచి 23rd వరకు మీరు రిపోర్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వన్స్ దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అన్ని కూడా డేట్లు కానీ కంప్లీట్ అయితే దానికి సంబంధించి మీకు తొందరలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే ఆప్షన్స్ అనేది కరెక్ట్ గా అయితే పెట్టుకోండి అండ్ ఎక్కువ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా, దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో.